అప్పటిదాకా ఇంకా ఏదైనా తేడా అయితే మళ్ళీ ఇట్లా కట్టే పట్టుకున్నా అన్నది ఏదో ఒకసారి అబద్ధం మాట్లాడి మళ్ళీ అబద్ధం చదవా వినోద్ రెగ్యులర్గా వాహనాలు తనిఖీ చేస్తాం. తర్వాత వీళ్ళ ద్వారా ఎవరైతే ఉన్నారో వీళ్ళ చైన్ మేము బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత పాంటేలాలు, తర్వాత కిరాణా షాపులు, బెల్ట్ షాపుల దగ్గర గాంజా అమ్ముతున్నట్టు, తర్వాత అవుట్స్కట్స్లలో గాంజా సేవిస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. మా దగ్గర కూడా మేము వాళ్ళందరినీ నిఘా పెట్టినాము. ఒకవేళ దొరికితే ఏంటంటే యువకుల మీద నాన్ బెయిలబుల్ కేసులు అవుతాయి. వాళ్ళ చదువులు కావచ్చు, రేపు జాబులకు కావచ్చు, చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తాం. వాళ్ళ మీద నిరంతర నిఘా ఉంటుంది. కాబట్టి ఇలాంటి యువతకు ఏంటంటే ఇలాంటి తాత్కాలికంగా మోజులో పడి ఏంటంటే ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ఉండాలి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రిపీటెడ్ అఫెన్సెస్ చేసి ఇంకా మానకుండా అదే చేసుకుంటే ఏంటంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తాం.